నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, శ్రీనివాస మంగాపురం నిజంగా ఇలాంటి టైటిల్స్ నాకు తెలిసి 1990s లేదా 1980s ఇలాంటి టైటిల్స్ వచ్చాయి. దాని తర్వాత త్రివిక్రమ్ గారి సినిమాలకు కొంచెం అలా అటు ఇటుగా మనకి అలా వైకుంఠపురంలో కావచ్చు, అరవింద సమేత కావచ్చు, ఇలాంటి టైటిల్ చూసాం. సో వాస్తవానికి టైటిల్ వింటేనే కొంచెం మంచి ఫీల్ ఉన్న టైటిల్ అయితే కనిపిస్తుంది. కానీ దీనికి సంబంధించినటువంటి ఒక ఫస్ట్ లుక్ మాత్రం చాలా విరుద్ధంగా ఉంది. సో ఏంటి అదిగాక దీనికి సంబంధించిన ఘట్టంనేని జయకృష్ణ సంబంధించిన ఫస్ట్ డెబ్యూ మూవీ ఎలా ఉండబోతుంది, ఏంటి దీంట్లో ఉన్నట్టు స్పెషాలిటీస్ అంటే ఏం చెప్తారు? టైటిల్లో సగం మాటలు కొట్టేశారండి. శ్రీనివాస మంగాపురం తిరుపతి దగ్గరలోనే ఒక ఊరు, చిత్తూరు జిల్లాలో ఒక ఊరు. ఆ ఊర్లో జరిగే లవ్ స్టోరీ లాగా మనం అర్థం చేసుకోవాలి. అది అజయ్ భూపతి డైరెక్టర్ అంటేనే లవ్ అండ్ రస్టిక్ సినిమాలు ఉంటాయి. RX100 ఏ స్థాయిలో ఉంటుందో మనం చూసాము. ఆ తర్వాత మహాసముద్రం వచ్చినా కానీ మహాసముద్రం పెద్దగా ఆడలేదు, కానీ మంగళవారం సినిమా బాగానే ఆడింది. ఇప్పుడు మళ్ళీ మంగాపురం. మరి మంగళవారం కానీ లేదా మహాసముద్రం కానీ మా సెంటిమెంటో లేదు తెలియదు, మరి మంగాపురం అలా వచ్చిందో తెలియదు. హీరో పేరేమో శ్రీనివాస్ కానీ హీరోయిన్ పేరు మంగ ఏమో తెలియదు. అంటే ఈ పేర్లో ఉండాలని లేదు, శ్రీనివాస్ పేరు కామన్గా ఉంటుంది. అలివేలు మంగ, ఇప్పుడు అక్కడ స్వామివారికి అలివేలు మంగ అది ఉన్న స్టోరీ ఉంది కాబట్టి అక్కడ టైటిల్ అయితే ఖచ్చితంగా 100% సక్సెస్ అయ్యాడు డైరెక్టర్. ఇంకొకటి ఏంటంటే అక్కడ మనకు ఆ పోస్టర్ చూస్తుంటే అతను ఆవేశంగా తుపాకీ పట్టుకుంటే ఆ తుపాకీ మీద శ్రీనివాస్ నామాలు ఉన్నాయి. మా చేతికి సంఖ్యలాగా ఒక చేతికి సంఖ్యలాగా ఉంది. ఆవేశంతో అతను వెళ్ళిపోతుంటే మనం అతన్ని ఆపుతున్నట్టుగా ఆ అమ్మాయి చేయి కనిపిస్తుంది, హీరోయిన్ చేయి కనిపిస్తుంది. మళ్ళీ బ్యాక్గ్రౌండ్లో శేషాచలం ఫారెస్ట్, తిరుమల కొండ ఇవన్నీ కనిపిస్తున్నాయి. అంటే మొత్తానికి అది ఒక హింసాత్మక లవ్ స్టోరీగా చెప్పొచ్చు. మరి ఆ స్టోరీ ఏమిటి అనేది రివీల్ చేయడానికి ఈ పోస్టర్ల ద్వారా చెప్పాలనుకున్నాడు. అలాగే చేతికి మరి స్వామివారి లాకెట్టు ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఒక్క పోస్టర్తోనే మొత్తం కథ అంతా చెప్పినట్టుగా చెప్పాడు. హంగామయం చేయకుండా సింపుల్గా చెప్పాడండి. వాస్తవానికి ఏంటంటే డెబ్యూ మూవీ అనగానే ఖచ్చితంగా లవ్ స్టోరీస్ మీద ఎక్కువ బేసే ఉంటారు. ఇలాంటి ఏమంటారు ఎక్స్పీరియన్స్ కావచ్చు లేకపోతే ఎక్స్పెరిమెంట్లు కానీ ఎక్కువగా చేయరు. కానీ ఇప్పుడు అదిగాక అజయ్ భూపతి గారిని ఎంచుకోవడానికి రీజన్స్ ఏంటి? ఎందుకంటే ఫస్ట్ మీరు అన్నట్టు ఇందాక RX100 కావచ్చు, లేదంటే ఇప్పుడు మంగళవారం కావచ్చు, ఇవన్నీ కూడా కొంచెం డిఫరెంట్ కేటగిరీ స్టైల్స్ అనమాట. సో ఇలాంటి స్టైల్స్ జయకృష్ణ ఎందుకు ఎంచుకున్నాడు అంటే ఏం చెప్తారు? అంటే డైరెక్టర్ చెప్పిన కథ నచ్చుండొచ్చు ఒకటి. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు నిర్మాత చందమామ కథలో బ్యానర్ మీద చేస్తున్నారు. వాళ్ళు నిర్మాతకి కిరణ్ గారి పేరు ఉన్నా కానీ బ్యాక్గ్రౌండ్ అంతా అశ్విని దత్ గారు. అశ్విని దత్ గారు అంటేనే ఆ ఫ్యామిలీకి మంచి అనుబంధం ఉన్న వ్యక్తి. బహుశా అది సెంటిమెంట్గా ఫీల్ అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే మహేష్ బాబుని రాజకుమారుడిగా పరిచయం చేసింది కూడా దత్ గారే. కాబట్టి దత్ గారి చేతుల మీద కానీ ఈ సినిమా లాంచింగ్ పెట్టడం అనేది ఒక సెంటిమెంట్ లాగా ఫీల్ అయ్యి ఉండొచ్చు నేను అనుకోవటం. ఇక ఘట్టంనేని వారసుడిగా రమేష్ బాబు గారు అబ్బాయి కుర్రాడు అయితే చూస్తే మరి ఇప్పుడు మొదటి సినిమా కాబట్టి కొద్దిగా ఫేస్కిను మరి ఈ స్టోరీకి కొంత మ్యాచ్ అయ్యేలాగా లేదు, కానీ సినిమాలో ఎలా ఉంటాడనే చూడాలి ఒకటి. తర్వాత మరి అతను ఫిల్మ్ సంబంధించి యాక్టింగ్ ట్రైనింగ్ కానీ ఇవన్నీ తీసుకున్నాడు. హీరోయిన్ విషయానికి వచ్చేసరికి రవీనా టాండన్ కుమార్తె రషా తడాని హీరోయిన్. అక్కడ మరి ఆ రషా తడాని కూడా ఎవరికి తెలియదు. ఇది కూడా డెబ్యూ మూవీ కాబట్టి మరి ఎలా ఉండదనేది చూడాలి ఒకటి. మ్యూజిక్ డైరెక్టర్గా జీవి ప్రకాష్కి ఇచ్చారు ఛాన్సు. మొత్తానికైతే ఒక కొత్త కలయిక అని చెప్పుకోవచ్చు. అయితే కొత్త సంవత్సరంలో కొత్త టీం అయితే రాబోతుందని చెప్పేసి అనుకోవచ్చు. అయితే షూటింగ్ పార్ట్ కూడా నాకు తెలిసి అజయ్ భూపతి గారు చాలా ఫాస్ట్గానే కంప్లీట్ చేస్తున్న సంగతి తెలిసిందే. సో ఎప్పటికి ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ సినిమా అంటే ఏం చెప్తారు? సాధారణంగా వీళ్ళందరూ దాదాపు కొత్త వాళ్ళే కాబట్టి హీరోయిన్ దొరికిపోతే మిగతా ప్యాడింగ్ పెద్ద కష్టమే కాదు. నేను అనుకోవడం సమ్మర్ కల్లా వాళ్ళు ప్లాన్ చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, ఫాస్ట్గా సినిమా చేసే అవకాశాలు ఉంటాయి. అయితే అది కాక మనం చూసుకుంటే మెగా కాంపౌండ్లో దాదాపు డజన్ల కొద్ది హీరోలను చూస్తూ వస్తున్నాం. అదేవిధంగా చూసుకుంటే నందమూరి వంశంలో కూడా 1/2 డజన్ హీరోలను మనం చూస్తూ వస్తున్నాం. అదేవిధంగా చూసుకుంటే మనం ఘట్టంనేనిలో చాలా తక్కువగా ఉన్నారని చెప్పవచ్చు. అక్కినేని ఫ్యామిలీలో కూడా దాదాపు 1/2 డజన్ హీరోలు అయితే మనకు కనిపిస్తున్నారు. ఇంకొకటి దగ్గుపాటి హీరోలు వచ్చేసరికి ఒక 3-4 తప్ప అంత పెద్దగా లేరు. సో ఘట్టంనేని నుంచి మొదటి నుంచి కూడా వారసులు తక్కువే. ఎందుకంటే కృష్ణ గారు అదేవిధంగా రమేష్ గారు వచ్చినా సరే అంత ఎక్కువగా లేరు. మహేష్ బాబు గారు ఇప్పుడు సూపర్ స్టార్ అనే సంగతి తెలిసిందే. కానీ మిగతా వారసులు ఎవరూ లేరు. కానీ చాలా లేట్గా ఎంట్రీ ఇచ్చారా జయకృష్ణ గారు అంటే ఏం చెప్తారు? రమేష్ బాబు హీరోగా సక్సెస్ అవ్వాలి. ఎందుకంటే మహేష్ బాబు కన్నా ముందే హీరోగా ఎంటర్ అయిన వ్యక్తి వీళ్ళ నాన్నగారు. కానీ వీళ్ళు మరి మహేష్ బాబు రమేష్ బాబు కలిపి చైల్డ్ ఆర్టిస్టులుగా చేశారు. పోరాటం అనే సినిమాలో ఇద్దరు కనిపిస్తారు. కానీ
అతనికి ఏంటంటే ఆ సమ్రాట్ కానీ ఆ మొదట్లో వచ్చిన సినిమాలు కొన్ని సినిమాలు సరిగ్గా ఆడకపోవడం కానీ ఇవన్నీ మొత్తానికి అతనికి మైనస్ అయింది. పోలికల పరంగా చూసుకుంటే కొద్దిగా బొద్దుగా ఉండటం కానీ మహేష్ బాబు స్మార్ట్గా ఉండటం హైట్ ఉండటం ఇవన్నీ మహేష్ బాబు ప్లస్ అయినాయి. అక్కడ రమేష్ బాబు ఇక సినిమాలు ఆపేసి నిర్మాతగా మారాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఒక విధంగా చెప్పాలంటే కృష్ణ గారి ఫ్యామిలీలో రమేష్ బాబు నిలబడలేకపోవడానికి కారణం కొంత సినిమాలు తీసి దెబ్బతినడం అని కావచ్చు, లేకపోతే ఏదైనా కానీ ఫైనాన్షియల్గా ఆ ఫ్యామిలీ కొంత డౌన్ అయిన మాట వాస్తవం. ఎందుకంటే ఆయన లైమ్లైట్ మహేష్ బాబుకి వెలుగుంటే ఆ రేంజ్ వేరుగా ఉండేది. ఇప్పుడు ఆయన వారసుడిగా వచ్చిన జయకృష్ణ ఏ మేరకు మరి నిలుపుతాడు కృష్ణ గారి లెగసీని అనేది చూడాలి. అయితే అదిగాక మనం చూసుకుంటే రాబోతున్నటువంటి ఒక వారణాసిలో కూడా సుధీర్ బాబు గారి యొక్క కొడుకు కూడా ఉండబోతున్నారనే సంగతి తెలుస్తుంది. అంటే దాదాపు మళ్ళీ ఇక్కడ కూడా ఒక 12 హీరోలు అయితే తయారు కాబోతున్నారు. సో ఇప్పుడు జయకృష్ణ గారు కూడా లేట్ ఎంట్రీ ఇచ్చారా లేదంటే ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే ఇంక చాలామంది వస్తున్నారు. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ ఫ్యామిలీలు తక్కువ ఉన్నారన్నాం, కానీ ఇప్పుడు సుధీర్ బాబు వాళ్ళ అబ్బాయి వారణాసిలో కనిపించబోతున్నాడు. జయకృష్ణ సిస్టర్ కూడా సినిమాల్లోకి రాబోతుంది. మరి కాబట్టి ఈ ఫ్యామిలీ నుంచి ఇంకా చాలామంది గౌతమ్ కృష్ణ రావచ్చు, సితార ఘట్టంనేని హీరోయిన్గా రావచ్చు. ఇలా చూసుకుంటే హీరోలు హీరోయిన్లు కలిపి చాలామంది వారసులు అయితే దండయాత్ర చేసే అవకాశం కనిపిస్తుంది ఇండస్ట్రీ మీద. సినిమాలు తక్కువగా ఉన్నాయి కానీ వారసులు ఎక్కువైపోతున్నారు. అవును. సో చూద్దామండి, ఖచ్చితంగా RX100 అదేవిధంగా మంగళవారం, మహాసముద్రం ఇలాంటి సినిమాలు డైరెక్ట్ చేసిన అజయ్ భూపతి గారు ఇప్పుడు జయకృష్ణ గారిని తీసుకోబోతున్నారు డెబ్యూ మూవీ. సో సినిమా ఎలా ఉండబోతుంది, ఎప్పుడు రిలీజ్ కాబోతుందో అప్డేట్స్ చూద్దాం మరి. నమస్తే. నమస్తే అండి.